2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో అనిల్ సింగ్ గారు. హలో శిరీష. సరే ఈరోజు సిల్వర్ రేట్ ఎలా ఉంది? మరి గోల్డ్‌తో పాటు సిల్వర్ మూవ్‌మెంట్ కూడా ఆల్మోస్ట్ అదే లైన్‌లో వెళ్తూ ఉంటుంది అని మీరు ఎన్నో సార్లు చెప్పడం జరిగింది. గోల్డ్ ప్రైస్ చూస్తేనేమో 3 డిజిట్ నంబర్‌లో పెరగడం జరిగింది. సిల్వర్ పరిస్థితి ఎలా ఉంది? ఎలా ఉండబోతుంది? తగ్గే అవకాశం ఏమైనా ఉంటుందా ఇందులో అన్న అట్‌లీస్ట్? ఇన్‌ఫాక్ట్ గోల్డ్ ఈజ్ గోయింగ్ అప్ అబౌట్ 5 ఫిగర్‌లో పెరిగింది. 3 డిజిట్‌లో బంగారం పెరిగితే 5 డిజిట్స్‌లో వెండి పెరిగింది. అంటే కేజీకి 15,000 రూపాయలు పెరిగింది. జస్ట్ ఫ్రైడే నైట్ గత వారంలో చూసుకుంటే మీకు లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి ఈ సోమవారం రోజున 15,000 రూపాయలతో అప్‌లో ఉంది, ప్లస్ సైడ్‌లో ఉంది. అందరూ కూడా బాగా పానిక్ అయ్యారు. 4,28,27,000 నుంచి వెండి పడడం మొదలుపెడితే 2,31,000 వరకు వచ్చిందండి. 50% డిస్కౌంట్. న్యూ ఇయర్ సేల్. సో నూతన సంవత్సరంలో ఒక శుభవార్త ఏమిచ్చిందంటే జనవరి నెలలోనే మీకు 50% సిల్వర్ పడిపోవడం అంటే అసలు నిజంగా ఇట్స్ అన్ అన్బిలీవబుల్ ప్రైస్. అంటే 50% పడిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీకు 3 లక్షల దగ్గరలో వచ్చింది. ఎందుకంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాల్యూ బయింగ్. వాల్యూ బయింగ్ ఏంది? సింపుల్, ఇట్స్ అ గేమ్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై. పైకి వెళ్ళిందండి. వితిన్ 4 డేస్లో ఆల్మోస్ట్ 30-40% పెరిగింది సిల్వర్ జనవరి నెలలో. బాగా పెరిగింది కదా విత్ ఇన్ నో టైంలో. సో కాబట్టి అక్కడ మొత్తం ఇక్కడ కింద కొన్న వాళ్ళందరూ పైన అమ్ముతారు కదా. సో వాళ్ళందరూ అమ్మడం వల్ల ఏమైందంటే ఒక్కటే రోజున కుప్పగూలి మీకు మళ్ళీ వారం రోజుల్లో 50% పడింది సిల్వర్. ఇప్పుడు మళ్ళీ మీకు అక్కడ నుంచి ఒక 10% దాకా 8% దాకా రికవర్ అయిందండి. అంటే 2,30,000 నుంచి 3 lakhs వరకు ఇప్పుడు వచ్చిందంటే మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? అది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఇలాంటి క్వశ్చన్ మార్క్కి ఆన్సర్స్ మీకు ఈ వీడియోలో నేను మీకు ఆ ఐడియా ఇస్తాను. ఐఎమ్ నాట్ టెలింగ్ యూ, నేను మీకు చెప్పట్లేదు దట్ మీరు ఇక్కడ కొనుక్కోండి ఇంకా పెరుగుతుంది, ఇక్కడ అమ్మండి ఇక్కడ బాగా పడిపోతుంది. నేను రికమెండేషన్స్ ఇవ్వనండి. మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసుకుంటే చాలు, మీరు ఆటోమేటిక్గా డబ్బులు సంపాదించుకుంటారు. ఓకేనా? సో దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ప్రాఫిట్ అసలు మనం సిప్లో సంపాదించవచ్చా, లేదంటే ఒకటేసారి నేను కేజీ సిల్వర్ బయట 3 లక్షలు కొనే బదులు 1,50,000 లేదా 2 లక్షల్లో ఎలక్ట్రానిక్ సిల్వర్ కొనుక్కుంటే బెటరా? ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఐల్ గివ్ యూ అన్ ఐడియా. కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీ మైండ్లో ఇంకా ప్రశ్నలు వస్తాయి, మీకు డౌట్స్ వస్తాయి. దానికే సమాధానం కావాలన్నప్పుడు కాల్ చేయండి, అది కూడా చెప్తా. ఓకేనా? సో బిఫోర్ దాట్ స్టార్ట్ చేద్దాము. 285 రూపాయలు పర్ గ్రామ్ ఉన్న సిల్వర్ నిన్నటి కాస్త ఇవాళ రేట్ చూసుకుంటే 300కి వచ్చిందండి. ఇట్ హాస్ గాన్ అప్ బై 15 రూపీస్. 15 రూపాయలు పెరిగింది. ఇక్కడ చూసుకుంటే కేజీకి 15,000 రూపాయలు పెరిగింది. 285 నుంచి 3 lakhs వరకు వెళ్ళింది. ఇది మీకు సిల్వర్. ఇందులో క్యారెటేజ్ ఉంటుంది కాబట్టి ఇట్స్ ప్యూర్లీ 90%, 99% ఆ కైండ్ ఆఫ్ సిల్వర్ ప్యూరిటీస్ ఉంటాయి. అది మీరు రెస్పెక్టివ్ షాప్స్లోకి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్తారు. నౌ లుకింగ్ అట్ దిస్ చార్ట్లో చూసుకుంటే మనకి ముఖ్యంగా ఇంత పెద్ద హ్యూజ్ గ్యాప్ అప్తో ఓపెన్ అయిందండి ఇవాళ మార్నింగ్ 9 గంటలకి పొద్దున చూసుకుంటే 200 లాట్లు ట్రేడ్ అయ్యాయి. అదేంటి మీరు గోల్డ్ చెప్పేటప్పుడు 200 కేజీలు అన్నారు, గోల్డ్ వీడియో ఇందాక చూసాం కదా, కానీ సిల్వర్లో మీరు 200 లాట్లు ఎందుకు అంటున్నారు? ఎందుకంటే గోల్డ్ మెగా లాట్ వచ్చేసేసి కేజీ లాట్ అనమాట, ఒక కేజీ చొప్పున ఉంటుంది. కానీ సిల్వర్ది మెగా లాట్ చూసుకుంటే 30 కేజీలది ఒక లాట్ అనమాట. అంటే 200 ఇంటూ 30 అంటే 600 కేజీల వెండి కొన్నారు మార్నింగ్ 9 గంటలకి 5 నిమిషాల్లో. 600 కేజీల వెండి కొన్నారండి. పీపుల్ హ్యావ్ బాట్. సార్ ఇప్పుడు అక్కడ రేట్ ప్రైస్ తక్కువైంది అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు సార్? సింపుల్ అండి. దానికి కావాల్సిన టూల్స్ మన దగ్గర ఉన్నాయి. ఒకటేమో ట్రెండ్ లైన్ ఉంటుంది, రెండోది వచ్చేసి ఫిబొనాకీ రిట్రేస్మెంట్ ఉంది. ఈ రెండు కూడా మీరు వాడితే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఎగ్జాక్ట్లీ మీకు ఒక ఐడియా వస్తుంది. ఎప్పుడు ఇది ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళింది, ఎప్పుడు ఇది ఓవర్ సోల్డ్ జోన్లోకి వెళ్ళింది అన్న విషయం మీకు తెలుస్తుంది. ఇదిగోండి, గత కొన్ని రోజుల నుంచి ఓవర్ సోల్డ్ జోన్లో ఉన్న సిల్వర్ కాస్త ఇవాళ ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళిపోయింది. అంటే ఓవర్ సోల్డ్ జోన్లో కొంత కొనుక్కుంటున్నారు జనాలు, ఓవర్ బాట్ జోన్లోకి వచ్చినప్పుడల్లా అమ్ముకుంటున్నారు జనాలు. ఇట్స్ అ క్లియర్ ఐడెంటిఫికేషన్ అండి. ఇంకా ఇదే కాకుండా ఇంకా వేరే టూల్స్ చాలా ఉన్నాయి. దట్ ఆల్సో వీ విల్ లెర్న్ అనమాట. నా కమింగ్ బ్యాక్ టు ది ఇంట్రాడే ప్రైస్లో చూసుకుంటే 2,61,351 రూపాయలు నడుస్తుంది. 11,000 రూపాయలు పెరిగింది. 11,500 11,500 దరిదాపులు ఇప్పుడు ట్రేడ్ అవుతుంది ఓపెనింగ్లో నుంచి. రెసిస్టెన్స్ చూసుకుంటే 2,57,724 దాటిపోయింది. 2,71,993 దగ్గర ట్రేడ్ అవుతుంది.
2,79,825 చాలా దూరం ఉంది. కానీ అక్కడి దాకా వెళ్తుందా లేదా అంటే సాయంత్రం 5 నుంచి 9 మధ్యలో ముహూర్తం ఉంటుంది. ఆ సమయంలో కూడా మీరు కాల్ చేసినా చెప్తా. నా 2,35,623 సపోర్ట్ 1, 2,27,791 సపోర్ట్ 2, 2,13,522. ఇదైతే నాకు డౌటే అండి. ఎందుకంటే 2,35,000 దరిదాపులు రాగానే అందరూ కొనడం మొదలు పెడుతున్నారు. అది నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే మనం మార్కెట్లో ఓపెన్ చేసిన తర్వాత యాప్లో కనబడుతుంది, సాఫ్ట్వేర్లో కనిపిస్తుంది. మరి ఎక్కడ అమ్ముతున్నారు, ఎక్కడ కొంటున్నారు, ఇంకా ఎక్కడ కొనపోవచ్చు అన్న డౌట్ మీకుంటే అది మాత్రం కాల్ చేయండి, మీకు నేర్పిస్తాను, డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.